విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. 4 దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్నారు. ప్రస్తుతం వరుస హిట్లతో మంచి జోరు మీదున్నారు. గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో 111వ సినిమా చేస్తున్నారు. ముంబైలో మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయిక. ఆయన ముందు బాలయ్య కాదు, కుటుంబ సభ్యులెవరూ నోరు తెరిచి మాట్లాడే సాహసమే చేసేవారు కాదు. ఒక్క హరికృష్ణ మాత్రం చాలా ధైర్యంగా ఉండేవారు. తండ్రి చెప్పిన మాటకు కొడుకులైనా కూతుర్లైనా ఎదురు చెప్పడానికి వీల్లేదు. అంతటి క్రమశిక్షణతో ఎన్టీఆర్ వారిని పెంచారు. బాలయ్య కుమార్తె బ్రాహ్మణి ఒకానొక సందర్భంలో తన తండ్రికి సంబంధించిన విషయాలు చెబుతూ ఒక ముఖ్యమైన సంఘటనను వివరించారు. బాలయ్యను డాక్టర్ను చేద్దామని ఎన్టీఆర్ అనుకున్నారు. ఇంటర్లో బైపీసీ తీసుకోమంటే ఇష్టం లేకపోయినా తీసుకున్నారు. కానీ ధైర్యంగా తాను సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పలేకపోయారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష కూడా రాశారు, కానీ సీట్ రాలేదు. ఆ చదువుకోవడం, ఆ మెడికల్ ఇదంతా బాలయ్యకు ఎక్కలేదు. వెంటనే ఏదైతే అది అవుతుందని ధైర్యంతో మెడికల్ తనకొద్దని తాను సినిమాల్లోకి వెళ్తానంటూ తండ్రికి గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయారు. దీంతో ఎన్టీఆర్ కూడా బాలయ్యకు సినిమాలపై ఉన్న తపన చూసి ఓకే చెప్పారు. చిన్నప్పుడు తాతమ్మ కలలో బాలనటుడి పాత్ర వేశారు. తర్వాత అన్నాతమ్ముల అనుబంధం సినిమా ద్వారా బాలయ్యను వెండితెరకు పరిచయం చేశారు. ఇది హీరోగా మొదటి సినిమా. 1975లో విడుదలైంది. అప్పటి నుండి బాలకృష్ణ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఈ రోజుకు యువ హీరోలకు ధీటుగా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. సంవత్సరానికి కనీసం 3 సినిమాలు విడుదల చేయాలనే ప్రణాళికలో బాలకృష్ణ ఉన్నారు.